తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై చాలామంది ఉద్యమకారులు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంతరించుకుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి బొల్లు నాగరాజు యాదవ్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించినటువంటి ఏదైతే విగ్రహం ఉందో అది చాలా విభిన్నంగా ఉన్నది, తెలంగాణ తల్లిలాగా లేదు, అది కాంగ్రెస్ తల్లిలాగా ఉందని అయితే చాలామంది బీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర ఉద్యమకారులు కూడా చెప్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? రేవంత్ రెడ్డి ఏదైతే సంవత్సర కాలం పాటు ఏదైతే డిసెంబర్ 9 వరకు వాళ్ళ సంవత్సర కాల పరిపాలన కాలం సాగింది. సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈరోజు తెలంగాణ తల్లి కాదు, అది ఒక కాంగ్రెస్ తల్లిగా ఈరోజు తెలంగాణ సమాజం కావచ్చు, అంటే తెలంగాణ మేధావులు కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఈరోజు అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు అది తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ తల్లి ఈరోజు తెలంగాణకు ప్రతిరూపంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ యొక్క తల్లి ఉందో ఆ విధంగా కాకుండా ఈరోజు తెలంగాణ సమాజాన్ని సభ్యతించే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని అవమానించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల మీద కావచ్చు, తెలంగాణ మీద ఏ పార్టీ ప్రేమ ఉందో ఈరోజు తెలంగాణ వాళ్ళ కాంగ్రెస్ తల్లి పెట్టిందని మీద అర్థమవుతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈరోజు సమైక్యాంధ్ర ఆనాడు తెలంగాణ కోసం ఏనాడు పోరాడపల్లె, అసలు తెలంగాణ గురించి కనీస అవగాహన వ్యక్తి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఈరోజు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క వర్గాలకే ఈరోజు చెందిందిగా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. అంటే గతంలో ఏదైతే విగ్రహం ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విగ్రహమే, అది కేసీఆర్ రూపొందించినటువంటి విగ్రహమే తప్ప దానికి తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. అన్నా, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కేసీఆర్ ప్రతిపాదించింది కాదు. 2000 తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ 2001 ఆ పరివాహక ప్రాంతంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ మేధావి వర్గం కావచ్చు, ఆనాడు గడ్డ చక్రపాణి, పాశం యాదగిరి, చాలామంది జర్నలిస్టు కావచ్చు, తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలి, ఈ తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రతీకమైనటువంటి తెలంగాణ అనేకమైన సబ్బండ వర్గాలకు ఈరోజు ప్రతీకగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని రూపొందించారు. ఓన్లీ కేసీఆర్ను రూపొందించారు, అది తెలంగాణ సమాజం రూపొందించింది. తెలంగాణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణ తల్లి ఒక వారికి ఇప్పుడు ఒక తల్లి ఏ విధంగా ఉండాలంటే ఈరోజు సంపదలతో, సిరి సంపదలతోని, బంగారంతో ఈరోజు ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఏ విధంగా ఉండాలి, నిండు కుండలాగా ఉండాలి. అంటే అది దొరల పాలన ఉట్టిపడే విధంగా గత తెలంగాణ విగ్రహం ఉందని కూడా చెప్తున్నారు. మరి దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? అంటే తెలంగాణ సమాజం దొరలా? రేవంత్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. రేవంత్ రెడ్డి 2006లో కేసీఆర్ దాన్ని తయారు చేయించలేదండి, తెలంగాణ సమాజం తయారు చేసింది. అంటే తెలంగాణ సమాజం తయారు చేసిన దొరల పాలన అంటావా? అంటే ఈరోజు నువ్వు జూబ్లీ హిల్స్ నీ ఇంటిని నియంత పాలనను అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ముఖ్యమంత్రి అధికారిగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఈరోజు ఆ యొక్క ప్రజాభవన్ను ఈరోజు ఆడ ప్రగతి భవన్ కట్టిస్తే అది వాళ్ళ మంత్రులకు కేటాయించి నీ యొక్క రాజభోగాసులకు ఒక నియంత ఒక నెపోలియాల పరిపాలిస్తున్నటువంటి నువ్వు ఈరోజు ఒక రాచరీపక పాలపరిగా ఈరోజు తెలంగాణ ప్రజలు అభివర్ణిస్తారు తప్ప ఈరోజు తెలంగాణ తల్లి ఆనాడు 2004, 2006 పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లే ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఈరోజు బంగారు తల్లి, ఈరోజు బతుకమ్మ పండుగ. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈరోజు సబ్బండ వర్గాలు కావచ్చు, సాంస్కృతిక సకల కళలు ఈరోజు ఒక బతుకమ్మ ఈరోజు నువ్వు నీ చేయి గుర్తు, అంటే నీ పార్టీ గుర్తింప ఈరోజు తెలంగాణ తల్లిగా ఈరోజు నువ్వు కాంగ్రెస్ తల్లిగా నువ్వు సోనియా గాంధీ పెట్టుకోవచ్చు కావా? రేవంత్ రెడ్డి నీకు సోనియా గాంధీ బొమ్మ పెట్టి తెలంగాణ బొమ్మనే అంటే తెలంగాణ ప్రజలు నీకు ఎట్లా కనబడుతురా? తెలంగాణ మీద నీకు ఈరోజు నువ్వు అంత అక్కసు కక్కుతున్నావు బిడ్డ. రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం ఈ తెలంగాణ సమాజం చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనితో పాటు ఏదైతే అధికారికంగా ఇప్పటి వరకు కూడా విగ్రహాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టలేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది పాలనలోనే మేము అధికారికంగా విగ్రహాన్ని పెట్టినాం, తప్పే ఉన్నదని అంటున్నారు. అంటే నేనేమంటున్నా, తెలంగాణ సమాజము నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎవరు తప్పుపడతలేరు, కానీ అందులో నువ్వు పెట్టిన అంతర్యం ఏమిటి? నువ్వు సోనియా గాంధీ విగ్రహం పెట్టుకుంటే ఇక నువ్వు అంటే బెటర్ అనిపిస్తుంది. అంటే నీ చేయి గుర్తు ఈ రకంగా నువ్వు తెలంగాణ ఒక వెలబెలబోతున్నట్టుగా ఒక పేద వ్యక్తిగా తెలంగాణ తల్లి అనేది ఆనాడు తెలంగాణ కోట్ల వ్యవస్థ అండి. తెలంగాణ సంపద ఈరోజు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక రోడ్ మోడల్ అంటే ఎట్లుండాలి, అన్ని రకాలుగా మంచిగా ఉంటే బాగుంటుందని ఒక సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పిల్లలను మార్చినటువంటి చరిత్ర ఎవరైనా మార్చవచ్చు, తల్లిని మార్చిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిగా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. అంటే నువ్వు ఏం మారుస్తున్నావు అంటే నువ్వు పరిపాలనలో ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి టీఎస్ను టీజీగా మారుస్తావు. అంటే ఈ మార్పు ఇదేనా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తా అని తెలంగాణ సమాజం ఏదో చేస్తా అంటే ఈ మార్పులు ఇవా? అంటే తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 9 నాడు నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి
ఆ యొక్క మాటలను కప్పిపుచ్చుకోవడానికి ఆ యొక్క సైడ్ ట్రాక్ చేయడానికి ఈరోజు తెలంగాణ తల్లి అనే పేరు మీద నువ్వు ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నావు. తెలంగాణ సమాజం గుర్తిస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మార్పు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు తెస్తామంటున్నారు. మార్పు అంటే జనాలు వాస్తవంగా కోరుకునేది ఈ మార్పులా, లేకపోతే జనాలు ఏదైతే అభివృద్ధి ఉందో అది మార్పు కోరుకున్నారా? తెలంగాణ సమాజం మార్పు అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్పు అంటే టీఎస్ నుంచి టీజీ మార్పులు కాదు. మార్పు అంటే తెలంగాణ తల్లిని ఈరోజు కాంగ్రెస్ తల్లిగా కాదు. తెలంగాణ సబ్బండ వర్గాలు ఈరోజు తెలంగాణ అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క అభివృద్ధికి ఈరోజు నువ్వు పాటుపడాలి. కేసీఆర్ గారు ఆనాడు నువ్వు తెలంగాణ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను. అది మార్పు చేయాలి. నువ్వు ఏదైతే 15,000 నువ్వు రైతు రుణమాఫీ ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానో అది చేస్తే అది రుణమాఫీ, అది నువ్వు మార్పు జరిగినట్టయితే అది విషయం, అది సబ్జెక్టు. ఏదైతే నువ్వు రైతు భరోసా కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తానో అది చేసి చూపిస్తే అది మార్పు అంటారు. అంటే ఇవన్నీ కాక ఈరోజు మసిబూసి మారేకాయ చేసే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. తెలంగాణ సమాజం ఈరోజు అగ్రాసంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ఎలక్షన్ పెడితే 100% అధోలోక పాతాళం తొక్కడానికి ఈరోజు తెలంగాణ సమాజం ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. మీరు ఏ రంగం చూసుకున్న ఈరోజు తెలంగాణ ఒక 50 సంవత్సరాల వెనుకకు వేయింది. ఈరోజు 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు ఆ కొనసాంపిక లేకుండా 100 సంవత్సరాల అధాపాతంలోకి దక్కినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి ఆ పరిపాలన చేస్తూ ఉండరు. తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా చేస్తుండ్రు తప్ప ఈరోజు మార్పుల పేరు మీద హైడ్రామాల పేరు మీద హైడ్రా చేస్తుండ్రు తప్ప తెలంగాణ అభివృద్ధి గురించి అయితే ఈరోజు రేవంత్ రెడ్డి ఏమాత్రం పాటుపడతలేనన్న విషయం ఈరోజు సమాజం గుర్తిస్తూ ఉంది. ఎందుకు మరి పదే ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవితను కావచ్చు టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అటు బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉన్నది, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేవలం బీఆర్ఎస్ ఏదైతే క్రియాశీలైన నాయకులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు ఈ విషయం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప కీర్తులు ఉన్నాయి, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత, అంటే ఈ విధంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి వీళ్ళ మీద ప్రేమను అంటే ఏ విధంగానైనా మసుబూసి మాడగేసే విధంగా ఈరోజు అవమానించే విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సమాజం ఎప్పుడు నిదురుగప్పిన నిప్పులాగా ఈరోజు అగ్ని కునకగా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 100% కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి తెలంగాణ సమాజం కావచ్చు ఈరోజు ఎదురుస్తూ ఉంది. మీరు ఏదైతే పచ్చి అబద్ధాలు హామీలు ఈరోజు మీ నాలుకకైనా ఈరోజు బాధాకరమైన, మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మా యొక్క మంత్రివర్గం సాక్షిగా అంటాడు. మొన్న ఏదో చేస్తాను పాలమూరు జిల్లాకు మా మంత్రిమండలి సాక్షిగా ఈరోజు కుమరవెల్లి సాక్షి అయిపోయింది, వేములవాడ సాక్షి అయిపోయింది, అన్ని సాక్షులు అయిపోయినాయి. మొన్న భూకంపం బద్దలైన హామీ చేస్తానని హామీ చేయలేదు, భూకంపం వచ్చింది. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలన చూస్తే. ఈరోజు కేంద్రం ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ పోరాటం చేస్తే తెలంగాణ గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదాని మోడీకి కొమ్ముగాస్తూ ఉంది. అంటే మీ కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఉంటే తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? అంటే మీరేం ఇట్లే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఏడాది పాలన చాలా అదైతే పనులు చేసినాం, చాలా అభివృద్ధి చేసినాం, ప్రజల కోరిక మేరకు చాలా అంటే చాలా పనులు చేసినాం అని విజయోత్సవాలకు కూడా వెళ్తున్నారు. విజయోత్సవాలు కూడా విజయవంతంగా ముగించారు. అన్న నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ గారల మాటలు మసిబూసి మారడికే తీసే విధంగా ఉన్నది. ఈరోజు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక హామీ నెరవేరిస్తే ఈరోజు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సాగ్రమైనటువంటి కొండారెడ్డి పల్లికి వండి అక్కడ అడగండి. నువ్వు ప్రజాపాలన పేరు మీద నిర్బంధకాండ నిర్వహిస్తూ ఉన్నావు. అక్కడ కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అయినటువంటి ఆయన దావన సంస్కారాలు కూడా ఇంటికాడ గొడవ జరిగినటువంటి సందర్భం. నువ్వు ఏ విధంగా పరిపాలన చేస్తున్నావో తెలంగాణ సమాజం గుర్తిస్తూ ఉంది. ఆ కొండారెడ్డిపల్లిని అడుగుదాము. నువ్వు 6 గ్యారంటీలు 13 అంశాల వారిగా ఈరోజు నువ్వు అనేకమైనటువంటి హామీలను నెరవేర్చినటువంటి ఒక గొప్పగా చెప్పుకుంటా ఉన్నావు. నీ కొండారెడ్డిపల్లికే పోదాము, అక్కడ అడుగుదాం. తెలంగాణ ప్రజలు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చినట్టయితే తెలంగాణ ప్రజలు ఒకవేళ ఒప్పుకుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రెఫరెండంగా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక హామీ కూడా నెరవేర్చిన సందర్భం ఈరోజు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధాపాతలోనికి పోవడానికి చాలా దగ్గరలో ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన ఉద్యమ కాలంలో మనం చాలా వరకు అయితే మన కళాకారులు కావచ్చు, ఈ వివిధ రకాల ప్రజలు కావచ్చు, ఆ రోజు గజ్జలు కట్టి లేకపోతే తెలంగాణ ఉద్యమ పాటలు, తెలంగాణ నేపథ్య పాటలు వాడిన సందర్భం ఉంది. మొన్న విజయోత్సవాలు చూసుకుంటే సినిమా పాటలతోటి మొత్తం కూడా డీజే పాటలు ఇంకా రకరకాల పాటలు పెట్టి మొత్తం కూడా ఏదైతే కేరింతలు కొట్టిన పరిస్థితి ఏర్పడ్డది. ఎట్లా చూస్తారు ఒక ఉద్యమకారునిగా? నేను ఒక ఉద్యమకారునిగా దశాబ్దన్నర కాలం పాటు అనేకమైనటువంటి ఉద్యమంలో జైలుకు జీవితం గడిపినటువంటి సందర్భం, అనేక వందలాది కేసులు ఒక ఉద్యమకారునిగా నేను చాలా క్షోభిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు ఒక తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు, కానీ ఎవరికి గెలిసా ఆడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి గెలిసా. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే
రైపుల్లు రేవంత్ రెడ్డిగా ఈరోజు బుల్లెట్ ఈరోజు ఆ పుస్తలు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద గురిపెట్టినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డిది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తెలంగాణ ప్రజలు హర్షిస్తారనుకుంటున్నావా? నీ యొక్క సిచ్యువేషన్ ఏంది, నీ పరిస్థితి ఏంది అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది. నిద్రపోరు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీ స్థాయి ఏంది, నీ స్థానం ఏందనేది తెలంగాణ ప్రజలు గమనించా ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి పేరు మీద నువ్వు విజయోత్సవాలు పెడితే తెలంగాణ సంస్కృతిగా తెలంగాణ సబ్బండ వర్గాల బతుకమ్మ ఆట పాటలు ఆ డోలు వాయిద్యాల పేరు మీద జరగాలి. కానీ నీ సినిమా పాటలతో అంటే తెలంగాణ ఉద్యమకారులు అక్కడికి ఎవరు లేరండి. ఈరోజు సమైక్యాంధ్రవాదుల యొక్క మోచేతి నిల్లు దావుకుంటూ చంద్రబాబు డైరెక్షన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన ఇస్తున్నాను. నేను ఈరోజు తెలంగాణ ఉద్యమకారునిగా ఈరోజు నేను అనుకుంటున్నాను. సోనియా గాంధీ సంబంధించి తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే వచ్చింది. కంప్లీట్గా తెలంగాణకి సంబంధించి సోనియా గాంధీ తల్లి అని కూడా రేవంత్ రెడ్డి మరోసారి కూడా చెప్పారు. నన్ను ఎట్లా చూస్తారు ఒక ఉద్యమకారునిగా? అన్నా, నేను ఒక ఉద్యమకారునిగా 1956 తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఉండే అన్న. మీకు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని వద్దంటే కలిపినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. 1952 మరి ఆ పరివాహ ప్రాంతంలో మన తెలంగాణ సపరేట్ ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు ఆంధ్ర మద్రాసు నుండి విరిపినటువంటి ఆంధ్రను కలిపింది ఈ కాంగ్రెస్ దద్దమ్మలే. 1969 తెలంగాణ ఉద్యమానికి కారణమైనటువంటి పార్టీకి కారణం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వందలాది మంది ఈరోజు అమరులైనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అనేకమైనటువంటి అమరులైనటువంటి దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. 2009 డిసెంబర్ 9 ప్రకటన ఇచ్చింది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కాదా? దాన్ని వెనుక తీసుకున్నటువంటి సందర్భంలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదాలు తీసుకున్నారు. ఎవరు కారణము? మేము ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లోకే ఇచ్చినామని అడుగుతున్నా. ఈరోజు భారతదేశంలో వ్యవస్థ ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాడు గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడేయాలని ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో ఉంది కాబట్టి తప్పించుకోలేక అనివార్యతను ఏర్పాటు అయింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనివార్యత తెచ్చింది. కేసీఆర్ ఉద్యమం చేసిండు, దీక్ష చేసిండు, విద్యార్థులు మేమంతా పోరాటం చేసినాం, మనమందరం పోరాటం చేసింది. కాబట్టి తప్పించుకోలేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చింది తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ కొద్దు కాదని తెలంగాణ సమాజానికి తెలుసు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఇంతమంది ఆత్మ బలిదానాలు తీసుకోక ముందే తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చి ఇద్దరు. ఓకే అన్న, ఏడాది పాలనలో కాంగ్రెస్ ఎప్పుడు కాకుండా కేవలం సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 నాడే ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసింది అనుకోవచ్చు అన్న? ఇది ఒకటే అన్న, సంవత్సర కాలంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే అనేకమైనటువంటి ఫస్ట్ ఏం చెప్పిండు, ఆగస్టు లోపే అనేకమైనటువంటి 6 గ్యారంటీలు 13 అంశాలు మేము రుణమాఫీ అన్ని విషయాలు చేస్తామని చెప్పారు. చేయలేదు. తెలంగాణ సంవత్సర కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు అడుగుతారు కాబట్టి సంవత్సర కాలంలో మీరు ఏం చేసినా అడుగుతారు కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసమే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహము సోనియా గాంధీ విగ్రహం అధికారికంగా ఎవడు ఏమన్నాడా? ఎవడు ఏమన్నా నాకు అర్థం కాదు. మీరు ఏం సాధించారని తెలంగాణ రాష్ట్రంలో మీరు నిజంగా చెప్తున్న ప్రజా యొక్క సొమ్మును ఈరోజు దుర్వినియంగా ఈరోజు నీ యొక్క అవసరాలు వాడుకుంటున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నేను 100% దీన్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.